పేపర్లో వేపిస్తారా? అవునండి. డొమెస్టిక్ వైలెన్స్ ప్రసాదం చేయడానికి 108 దివ్యదేశాల నిర్మాణం చేయడానికి ఒక 30 గంగాలను సపరేట్ ఇస్తున్నారు. కనీసం ఆగండి, తర్వాత పెడుతురు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కృత్యేషు కాంతారేషు వయేషు చ కీర్తయన్ పురుషః కచ్చిత్ నామ సాధీత రాఘవః పూజాయ శైవమేకాగ్రో దేవదేవం జగత్ప్రీతం ఏతత్ త్రిగుణితం జప్తా యుద్ధేషు విజయిష్వసిః అస్మిదాగతం ఏతత్ శ్రుత్తా మహాతేజ నష్టచ్చోపా భవత్తద చుర్భో వీర్యవాన్ రావణేన మహద్విషిచ్చరపతి సంశయం విదిత్యాసురగణో మధ్యగతో వచస్పరేతి. మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, మరి ఆ రామచంద్ర స్వామి వారు మరి ఏంది మనం చేసినటువంటి ఈ యుద్ధకాండలో ఎన్నో ఈ ఆదిత్య హృదయ పారాయణం. ఆదిత్య హృదయ పారాయణం చేసినటువంటి ఏమొస్తుందంటే ఏం రాదు, కానీ మనకు పొద్దున్నే అనగా సూర్యునికి అభిముఖంగా, ఈ ఎండ కాదు, మనకు పొద్దున్నే సూర్యోదయం సమయంలో సూర్యునికి అభిముఖంగా ఉండి ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టుంటే మన ఒంటికి విటమిన్ డి. ఇవాళ కూడా మనకు అందరూ అంటారు పొద్దున్నే వాకింగ్ చేయండి అని. ఎక్కడికో పోయి జొన్నగడ్డకలు తాగవలసిన పని లేదు. మన ఇంట్లో కూర్చొని సూర్యునికి అభిముఖంగా నిలబడి ఆదిత్య హృదయ పారాయణం కనుక చేసినట్టుంటే ఆ 20 నిమిషాల పాటు మన ఒంటి మీద సూర్యరశ్మి పడి విటమిన్ డి వస్తుంది. దానివల్ల ఎన్నో రకాల శరీరానికి మనం స్వస్థత చేకూరుతుంది. మనకు భగవంతుడు ఇటువంటివన్నీ కలిపే మనకు ప్రకృతిలో ప్రసాదించినటువంటి వరాలు. మరి ఈరోజు రథసప్తమి సందర్భంగా మా మహిళా మండలి వారి ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలలో భాగంగా ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించుకోవడం జరిగింది. కొన్ని క్షణాలలో సామూహికంగా సూర్య భగవానుడికి, రామచంద్ర భగవానుడికి మహిళల ద్వారా నైవేద్యం కట్టుకొని మనం శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ముఖ్యంగా కాలానుగుణ్యంగా మాకు సమయం ఎక్కువ లేకపోవడం వల్ల భక్తులందరికీ కూడా స్వామివారి శేషవస్త్రాలు అందజేయలేకపోయినాం. కాబట్టి మరి ఈరోజు శోభాయాత్ర అయిపోయిన తర్వాత జై